ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్ లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేనాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ పెట్టి జీవితాన్ని గడుపుకుంటున్నాడు. బిక్కు బిక్కుం అనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈ రోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి.